గేమ్ చేంజర్. భారీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచే శంకర్ దర్శకుడు, మాస్ కథానాయకుడు రామ్ చరణ్ కలయికలో చిత్రం అనగానే దేశవ్యాప్తంగానే ఎంతో ఆసక్తి ఉంటుంది. ఈ చిత్రం ఎంతో అంచనాలు మొదలయ్యాయి. దీంతో పాటు రామ్ చరణ్ దాదాపు 5 సంవత్సరాలు గ్యాప్ తర్వాత నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల నుండి కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆడియన్స్ అంచనాలను గేమ్ చేంజర్ అందుకుంటుందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో రామ్ చరణ్, రామ్ నందన్ ఒక ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వర్తించి ఆ తర్వాత తాను ప్రేమించిన అమ్మాయి దీపిక కియారా అద్వానీకి ఇచ్చిన మాట కోసం మళ్లీ గ్రూప్స్ రాసి ఐఏఎస్గా తన సొంత జిల్లాకే విశాఖ కలెక్టర్గా వస్తాడు. దీపిక కోసమే తనలోని కోపాన్ని తగ్గించుకుంటాడు. విశాఖలో కలెక్టర్గా తీసుకోగానే అక్కడి అన్యాయాలను, అక్రమాలను ఎదురిస్తూ తనకున్న పవర్తో వాటిని అడ్డుకుంటాడు రామ్ నందన్. ఈ క్రమంలోనే అక్కడి మంత్రి బొబ్బిలి మోపిదేవి ఎస్జే సూర్యతో వైరం మొదలవుతుంది. అయితే మోదేవి తండ్రి ముఖ్యమంత్రి సత్యమూర్తి గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపపడతాడు. పదవుల కోసం ఆరాటపడుతూ అక్రమాలు చేస్తున్న కొడుకు మోపిదేవికి కాకుండా రామ్ నందన్కు సపోర్ట్ చేస్తుంటాడు. రామ్ నందన్ ఎలా ఎదుర్కొంటాడో, సత్యమూర్తికి రామ్ నందన్కి ఉన్న సంబంధం ఏమిటి, అప్పన్న, రామ్ చరణ్, పార్వతి, అంజలి ఎవరు, వాళ్లకు అభ్యుదయ పార్టీకి ఉన్న సంబంధం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.